హాయ్ అండి. హాయ్. హలో. అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 5 తారీఖు 2024 అనగా గురువారం. గురువారం అయితే మన మిర్చి యార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలైతే 18,800 బస్తాలు వచ్చున్నాయండి. 18,800 ఈరోజు దిగుమతి వచ్చున్నాయి. అలాగే మన మిర్చి యార్డ్‌కి శాంపిల్స్ పెట్టే అరైవల్స్ దాదాపుగా 70, 80 వేల వరకు ఉంటాయండి. 70-80 వేలు ఉంటాయి. ఎందుకంటే వాతావరణం ఒకటి ఒక పక్కన పడతా ఉంది మన మిర్చి యార్డ్‌లో. మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో గానీ ఆల్రెడీ వీడియో పెట్టా చూసారో లేదో. మిర్చి యార్డ్‌లో నిన్న వర్షం పడుతుంది. ఇయాల గాని వర్షం పడుతుంది. ఒక పక్క తుఫాన్ అని చెప్తున్నారు గూడా. అలాగే మరి నిన్న వీడియోస్ మరి మీరు చూస్తున్నారో లేదో నేను డైలీ పెడుతున్నాను కదా! ఒక కామెంట్ చేశారు ఒకాయన సోమవారం. నేను సూపర్ 10 17,000 పడిందని చెప్తే, సోమవారం నాడు ఒక ఆయన అన్నాడు, "వేరే ఆయన నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నారన్న. సూపర్ 10 17,000 ఎయలేదంట" అని అన్నారు సోమవారం. మళ్ళీ నిన్న అదే వ్యక్తి అన్నా 17,000 ఏశారు అంటున్నారన్నా నిజమేనా? సూపర్ 10 17,000 ఏశారా? పలానా ఆయన చెప్తున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఇలా ఒకళ్ళకొకళ్ళు పొలాలెట్టడానికి కాకపోతే అదేందది నేను యార్డ్‌లోనే ఉంటున్నాను 24 అవర్సు. వేయకుండా ఏం చెప్పను అబద్ధం చెప్పను కదా! వేస్తున్నారు కాబట్టి చెప్పా. సోమవారం నుంచి కూడా సూపర్ 10 డీలక్స్ 17,000 జరుగుతుంది. మామూలు సో డీలక్స్ అయితే మాత్రం 16,000 ఎక్కువ జరుగుతుంది. ఈ విషయం చెప్తే ఆయన అబద్ధం అన్నట్టుగా అన్నారు. అలాగా మనం ఉన్నది ఉన్నట్టుగా ఏ రోజుది ఆ రోజు మీకు అప్డేట్స్ అందిస్తా ఉంటాను. అబద్ధం ఆడే పనైతే లేదు. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు సపోర్ట్‌గా ఉండిద్దండి. కొంతమందికి వీడియో అనేది షేర్ అవుద్ది కాబట్టి సపోర్ట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వర్షం వల్ల అయితే మిర్చి మార్కెట్ కొద్దిగా మార్కెట్ అయితే మాత్రం రేట్ స్టడీగా ఉందండి. కాకపోతే కొద్దిగా సేల్స్ అయితే తక్కువగా ఉంది. ఎందుకంటే వర్షానికి కొనేవాళ్ళు తక్కువగా వస్తారు కదా! మన మిర్చి యార్డ్‌లోకి. తక్కువగా రావడం వల్ల మార్కెట్ రేటు మాత్రం స్టడీగాని స్లోగా నడుస్తుంది మార్కెట్. ఎక్కువగా ఈరోజు కర్నూలు లీడ్ విషయానికొచ్చేసరికైతే మాత్రం కర్నూలు లీడ్ అసల అడిగేవాళ్ళు తక్కువండి. బాగా తక్కువగా అడుగుతున్నారు. ఒకవేళ అడిగినా కానీ 10,000, 11,000 మధ్యలో అడుగుతున్నారండి. పెద్దగా సేల్స్ తక్కువగా ఉందండి. డీలక్స్ అయితే 13 దాకా అడిగారండి. కాకపోతే రైతు ఇయలేదు. 13,000 అడిగారు. డీలక్స్ రైతు ఇయలేదండి. నెక్స్ట్ అదే వచ్చేసరికి 273 కుబేర్ ఉందిగా. 273 కుబేర్ అయితే ఎక్కువగా 100, 110, 120 దాకా జరుగుతుందండి. కాకపోతే అది కూడా అంతగా డిమాండ్ లేదు దాంట్లో గూడాను. నిన్న వీడియో పెట్టా చూసారో లేదో యార్డ్‌లో రూ. 105 ఏశారు. ఏసీ కాడికెళ్ళేసరికి మచ్చి చూస్తే గర్భం పోయింది. మళ్ళీ అవి డ్యామేజు. ఆ రకంగా పెద్దగా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే నంబర్ 5 ఎండో 5 మిర్చికి మాత్రం కొద్దిగా డీలక్స్‌కి డిమాండ్ ఉంది. మీడియం మెస్‌లో కొద్దిగా స్లోగా ఉందండి. ఎక్కువగా మాత్రం 100-120 ఎక్కువేస్తున్నారు ఎండో మిర్చి నంబర్ 5. నెక్స్ట్ అలాగే కొద్దిగా బాగుంటే 120-130, 140 దాకా ఎక్కువగా చూసాండి. డీలక్స్ అయితే 150, 150 పైనే జరగొచ్చని అన్నారు. నేనైతే చూడలేదు. విన్నాను. అది. నెక్స్ట్ అలాగే 341 చూసా. 341 నిన్న పెట్టా వీడియో 16.5 కూడా ఏశారు డీలక్సు. అంతకన్నా ఇంకా బాగుంటే 17 వరకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. 341 అయితే మాత్రం ఎక్కువగా 100-120 చేస్తున్నారు. 341 పాతవైతే మాత్రం 90-100, 110 జరుగుతున్నాయి. కొత్తవి మీడియాలైతే 100-120 వేస్తున్నారు. మీడియం బెస్ట్‌లో అయితే 120-130 జరుగుతుంది. బెస్ట్‌లో అయితే 140-150 దాకా ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో 341. నెక్స్ట్ అదే విధంగా ఈ 101 సువర్ణ బ్యాడ్‌గా వచ్చేసరికి కూడా వీటికి కూడా పెద్దగా డిమాండ్ అంతగా లేదండి. అసలు అడిగేవాళ్ళు ఏందంటే ఎవరి క్వాలిటీ వాళ్ళకి ఉండిద్దిగా ఆర్డర్స్ అనేది కదా కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది వాటికైతే. అడగడం తక్కువగా అడుగుతున్నారు. పెద్దగా సేల్స్ లేదనమాట. 101 గాని, సువర్ణ బ్యాట్‌కి గాని పెద్దగా సేల్స్ కనిపియట్లే. నెక్స్ట్ అలాగే 5531 సెకండ్ బ్యాట్‌గా వచ్చేసరికి 105, 110, రూ. 115 ఎక్కువ జరుగుతుందండి మార్కెట్ యార్డ్‌లో. ఎక్కువగా 115 వరకు ఏస్తున్నారు. ఇంకా ఎంతో బాగుంటే 120 ఏస్తున్నారు. అంతకు మించి పెద్దగా డిమాండ్ చూపియలా. 355 బ్యాట్‌కి అయితే మాత్రం 115, 120, 125, 118, 120, 125 వరకు ఏస్తున్నారు. అంతకు మించి అందులో కూడా పెద్దగా చూపియట్లే మూవ్‌మెంట్ ఏమి. నెక్స్ట్ అలాగే సెంగండి బ్యాట్‌గా చూసా. సొంగండి బ్యాట్‌గా రూ. 118 ఏశారు. 11,800, 12,000 దాకా ఏస్తున్నారండి. బాగుంటాయి అది గూడా. నేత అంతకు మించి అది గూడా పెద్దగా డిమాండ్ అయితే లేదండి. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ చూసా. ఆర్మూర్ రూ. 130 నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇవాళ కూడా 130 ఎక్కువ జరిగింది. కాకపోతే ఒక ఆయన్ని అడిగా రూ. 138 కూడా ఏశారని చెప్పాడు ఇవాళ. రూ. 138 13,800 కూడా ఆర్మూర్ మిర్చి డీలక్స్ ఏశారండి. ఇంకా అదే ఇంకా కాయ బాగుంటే ఇంకా రేట్ ఎక్కువ పెరిగే అవకాశాలయితే ఉన్నాయి గూడాను. అదే కాతే క్లారిటీగా, గ్యారంటీగా రేటు పెరిగిద్దనైతే చెప్పలేమండి. కాకపోతే కాయని బట్టి రేటయితే కొద్దిగా ముందుకు నడుస్తుందండి. నెక్స్ట్ అదే విధంగా రోమియో 26 వచ్చేసరికి అవి గూడా 14-15, 16 ఎక్కువ జరుగుతుందండి. రోమియో 26. నెక్స్ట్ అదే విధంగా స్పార్కు, జీనీ 26 ఇవి వచ్చేసరికి మీడియాలైతే 11, 12,000 ఎక్కువ జరుగుతుందండి. మీడియం బెస్ట్‌లో అయితే 12.5-13 దాకా జరుగుతుంది. బెస్ట్‌లో వచ్చేసరికయితే 14, 15. డీలక్స్ అయితే 16, 16,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే తేజ సన్నంగా ఉంటే 16.5 కూడా ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో. నెక్స్ట్ అదే విధంగా సంగం.
సంఘం 414 మిర్చి వచ్చరికి ఇవి కూడా పెద్దగా ఇవాళ అయితే కనబడండి, నిన్న మొన్న కనబడండి. పెద్దగా డిమాండ్ అయితే లేదు వాటికైతే. ఉన్న 11, 12, 13 వేలు ఎక్కువ జరుగుతుందండి, అంతకు మించి లేదండి ఎక్కువగా. నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా ఎంత లావు ఉంటాయి, లావు వాటికి పెద్దగా డిమాండ్ లేదు ఎక్కువగా. మార్కెట్ యార్డ్లో గుంటూరు మార్కెట్లో పెద్దగా డిమాండ్ అయితే చూపించలేదు నెక్స్ట్ అట్లా విషయానికి అయితే మాత్రం. అదేవిధంగా బుల్లెట్ ఇంతంత ఉంటాయి కదా, బుల్లెట్ మిర్చి అయితే 11 నుంచి 12 వేలు జరుగుతుంది, 12 నుంచి 13 ఎక్కువ జరుగుతుందండి. ఇంకెంతో బాగుండు. డీలక్స్ అయితే మాత్రం 14 వేలు దాకా వేస్తున్నారండి, అంతకు మించి బుల్లెట్ కూడా పెద్దగా డిమాండ్ అయితే కనిపించలేదండి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి వచ్చేసరికి ఇవి కూడా 9, 10, 11 వేలు ఎక్కువ జరుగుతుందండి. సూపర్ డీలక్స్ అయితే 12 వేలు దాకా వేస్తున్నారు, అంతకు మించి క్లాసిక్ మిర్చికి పెద్దగా డిమాండ్ చూపించలేదు. నెక్స్ట్ అలాగే 275, 279 సెనర్జీ ఇవన్నీ కూడా 9, 10, 11 వేలు వేస్తున్నారండి. ఇంకా బాగుంటుంది, 12 దాకా వేస్తున్నారు, అంతకు మించి అది కూడా పెద్దగా జరగట్లేదు. నెక్స్ట్ అదేవిధంగా 2043 వచ్చేసరికి 130 చూసా, ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశారు, మరి చూసారు లేదు. 130 దాకా వేసారండి. ఇంకా బాగుంటే 140, 150 వేస్తారని కూడా అన్నారు. డేలా ఇంకా బాగుండు, బొమ్మలాగా ఉంటే 150 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారండి అది మాత్రం. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ అయితే 13, 14, 15 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 16 నుంచి 17 వరకు జరుగుతుంది ఎల్లో మిర్చి. నెక్స్ట్ అలాగే బంగారం, నిన్న వీడియో పెట్టే కదా, బంగారం మిర్చి అనే వచ్చేసరికి అయితే మాత్రం మీడియాలు అయితే 9, 10, 11 వేలు ఎక్కువ జరుగుతున్నాయండి. మీడియం బెస్ట్లు అయితే 12 నుంచి 13 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 13.5, 14 వేలు ఎక్కువ జరుగుతుందండి. డీలక్స్ క్వాలిటీ అంతగా కనబడలు ఉంటే 15 దాకా జరిగే అవకాశాలు ఉండొచ్చు అందులో మాత్రం. నెక్స్ట్ అదేవిధంగా 34 అయితే పాతవి ఎక్కువ కనబడుతున్నాయి. 9,500, 10,000, 10,500 వేస్తున్నారు. ఇంకా బాగుంటే 11 వేలు జరుగుతున్నాయండి. అవి కొత్త వచ్చేసరికి కూడా 10,000 నుంచి 11, 11.5 దాకా జరుగుతుందండి. బెస్ట్లు అయితే మాత్రం 12 నుంచి 13, 14 దాకా వేస్తున్నారు. డీలక్స్ అయితే 15 నుంచి పైనే జరిగే అవకాశం ఉంది, 34. నెక్స్ట్ అలాగే సూపర్ 10 చెప్పాను కదా, సూపర్ 10 ఎక్కువ 16 వేలు బాగా జరుగుతుంది. 15 నుంచి 16 వేలు ఎక్కువగా జరుగుతుందని మనం మిర్చి యార్డ్లో మాత్రం. 15 వేలు నుంచి 16 వేలు, ఇంకా బాగుంటే 17 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్తున్నా మీరు వినట్లేదు, వేస్తున్నారు కూడా కొన్ని చోట్ల జరుగుతుంది కూడా. కాకపోతే అన్ని రకాల ఈ రేటుకి ఎందుకు పోవట్లేదు అనుకోవచ్చు మీరు. లేవు, మీడియాలు అయితే 10,000 నుంచి 12 వేలు జరుగుతున్నాయండి. మీడియం బెస్ట్లు అయితే 12,000 నుంచి 14 వేలు దాకా జరుగుతున్నాయండి. రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ వేస్తారు. అన్నీ ఈ రేటుకి బావాలంటే ఎట్ట పోతాయి, ఒక రైతుకి బాగుంటాయి, ఒక రైతుకి బాగా, ఒక రైతుకి తెలపరు వస్తాయి, ఒక రైతుకి ఆకుపోటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాయ ఒక రేటుకి పోయింది అనమాట ఒక ధరకి. నెక్స్ట్ అలాగే తేజ తాలు చూసా, తేజ తాలు ఎక్కువ 8,500 నుంచి 9,000 ఎక్కువ జరుగుతున్నాయండి. డీలక్స్ తాలు అయితే కనబడలేదు. ఒక డీలక్స్ తాలు మంచిగా ఉన్న మాత్రం 9,500, 9,700 దాకా వేస్తున్నారు. 100 రూపాయలు కూడా కష్టంగా ఉంది. తేజ తాలు అడిగే వాళ్ళు కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది తాలు అయితే. నెక్స్ట్ అలాగే సార్క్ తాలు, ఈ 26 తాలు వచ్చారు, క్లాసిక్ తాలు ఇవన్నీ మాత్రం 7,500 నుంచి 8,000 ఎక్కువ జరుగుతుందండి. కలర్ ఉంటే డీలక్స్ తాలు 8,500 కూడా వేస్తుంది, 85 రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్. సీడ్ రకాల తాలు 4,000, 4,500, 3,500 కూడా జరుగుతున్నాయి కొన్ని రకాల తాలు అయితే, నుంచి 6,000 దాకా వేస్తున్నారండి. 34 తాలు, 341 తాలు అయితే మాత్రం 5500 నుంచి 6500, ఇంకా కలర్ఫుల్గా అంటే 7,000 కూడా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే తేజ చూసా, తేజ ఇద్దరు ముగ్గురు అడిగితే 180 టాప్ చెప్పారు, 90 రూపాయలు లేదన్నారండి. మరి ఎంతవరకు వాస్తవం అనేది మచ్చులో అయినాక మళ్ళీ తెలిస్తే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం మీకోసం అయితే. ఎక్కువగా 130 నుంచి 150 రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి తేజాలు, బిఎఫ్లు కానీ కొత్తగా మీడియాలు కానీ. 130 నుంచి 150 ఎక్కువ జరుగుతున్నాయండి. బెస్ట్లు అయితే మాత్రం 150 నుంచి 160, 170 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 180 అయితే ఎక్కువ వేస్తున్నారండి, అంతకు మించి ఇంకా అబౌవ్ జరగవచ్చు. ఇంకా సూపర్ డీలక్స్ అయితే జరగవచ్చు కాదు. ఈ రోజు మాత్రం 180 దాకా చూశాను. ఇలా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేస్తారు అనుకోండి ఫ్రెండ్స్. ఓకే.